యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అఖిల్ ఎదగాలని నేను అనుకుంటాను అత్తయ్య, కానీ దేనికైనా ఓ పద్ధతి అంటూ ఉంటుంది కదా, ప్రాపర్గా వెళ్ళాలి కదా. నాకు అదంతా తెలియదన్నయ్య. ఇప్పుడు నాకు 10 lakhs కావాలి, ఇస్తారా లేదా? మీరివ్వనంటే చెప్పండి, మా మామ్ని రిక్వెస్ట్ చేసి ఆ మనీ అడ్జస్ట్ చేయిస్తాను. అప్పుడు గాని ఊళ్ళో వాళ్ళు మన మొహాల మీద బొమ్మరు. నాకు మా ఆంటీ దగ్గర మనీ తీసుకోవడం ఇష్టం లేదన్నయ్య. ఇస్తే మీరే ఇవ్వాలి. అయినా నేను అడిగింది ఎంత? ఆఫ్టర్ ఆల్ 10 lakhs కదా. ఇన్నాళ్ళు నేను మన కంపెనీలో వర్కర్లా పనిచేశాను కదా. ఏ రోజు శాలరీ తీసుకోలేదు. ఇన్నాళ్ళు నా కష్టం విలువ 10 లక్షలు కూడా చేయదా? ఎన్ని ఈవెంట్లకు కష్టపడి ఉంటాను. ఆఖరికి కూలి వల్ల పూలు పళ్ళు కూరగాయలు కూడా మోసాను. స్టాప్ ఇట్ అఖిల్. నీకు కావాల్సింది 10 లక్షలేగా, ఇప్పుడే ఇస్తాను. నువ్వు తిరిగి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అనయ్య, అభి చెక్ బుక్ తీసుకురా. సరే అభి. ఒక్క నిమిషం బావగారు. అఖిల్కి మీరు 10 లక్షలు ఇవ్వకండి. అది నాకు ఇష్టం లేదు. అది కాదండి. వద్దండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అఖిల్కి మీరు ₹1 కూడా ఇవ్వద్దు. నీ నోటి నుంచి ఆ మాట ఇంకా రాలేదేంటా అనుకున్నాను. అనేసావా అమ్మా? విన్నావా వదినా? విన్నావా అన్నయ్య? అఖిల్కు అభి డబ్బులు ఇవ్వటం బసుకి ఇష్టం లేదట. ఇప్పుడు అఖిల్ ఆ 10 లక్షల కోసం ముష్టెత్తాలట. ముష్టెత్తమని నేను చెప్పలేదు పిన్ని. అఖిల్ని తల ఎత్తుకోమని చెప్తున్నాను. నేను ఎదగాలని, సొంతంగా ఈవెంట్ చేయాలని నాకు చెప్పిందే మీరు కదా వదినా. ఇప్పుడు అన్నయ్య డబ్బులు ఇవ్వకుండా మీరే అడ్డుపడుతున్నారా? నువ్వు సొంతంగా ఎదగాలని చెప్పింది నేనే అఖిల్, కానీ ఇలా కాదు. సొంతంగా ఎదగడం అంటే ప్రతిదీ సొంతంగా ఏర్పాటు చేసుకోవడం. ఎవరి కాళ్ల మీద పడకుండా
నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం, ఎవరి దగ్గర చేయి చాచకుండా నీ చేతులతో నువ్వు సంపాదించుకోవడం. బాగా అర్థమైందమ్మా. పొమ్మనకుండా పొగబెట్టినట్టు సొంతంగా సంపాదించు అని వాడి బుర్రలో విత్తనం నాటావు. అది మొలకెత్తి చిగురించేలోపు దానికి నీళ్లు పోయకుండా అడ్డుపడి ఎండగడుతున్నావు, అంతేగా? ప్రతి విత్తనానికి కాపలాదారుడు ఉండడు పిన్ని. సొంతంగా మొలకెత్తి వర్షపు చినుకులకు చెగురించి వేళ్లను బలంగా భూమిలో నాటుకొని ఆకాశం తాకేలా ఎదిగిన మహావృక్షాలు ఎన్నో ఉన్నాయి. అఖిల్ కూడా అలా ఎదగాలనుకున్నాను. మీరు నాటిన విత్తనానికి ఇప్పుడు వర్షం ఎక్కడి నుంచి కురవాలక్క? మీ బావగారు ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరిని మనీ అడగలేదు, ఇన్క్లూడింగ్ మామయ్య గారితో సహా. ఫస్ట్ ఒక చిన్న ఈవెంట్ ఒప్పుకున్నారు. బయట కొద్దిగా అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. ఈవెంట్ని సక్సెస్ చేసి పనితనం చూపించారు, పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. బాగుండమ్మా. అభి మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టాడని అఖిల్ కూడా అక్కడి నుంచే మొదలు పెట్టమంటున్నావా? పైగా అప్పు చేయమని తప్పుడు సలహా ఇస్తున్నావా? వసుగారు చెప్పింది కరెక్టే అత్తయ్య. వేల మైళ్ళ దూరం ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఆ ఒక్క అడుగు మొదలుపెట్టి అంత దూరం ప్రయాణించాలి, కానీ అంత దూరాన్ని ఒకే ఒక అడుగులో దాటాలి అనుకోవడం ప్రమాదం కూడా. నేను అఖిల్కి డబ్బులు ఇవ్వను. అర్థమైందిరా. మీరు చిన్న చిన్న ఈవెంట్లతో మొదలు పెట్టారు. అఖిల్కు ఒకేసారి పెద్ద ఈవెంట్ వచ్చిందని అసలు పడుతున్నారు కదా? అమ్మ చెప్పింది అర్థం చేసుకోండి అత్తయ్య. అఖిల్ అపార్థం చేసుకునేలా మాట్లాడతావేంటి? అభి వసూలు చెప్పిన దాంట్లో అర్థం ఉంది పిన్ని. రిస్క్ చేయొచ్చు, కానీ మరీ అంత పెద్ద రిస్క్ చేయకూడదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకో అఖిల్. బాగా అర్థం చేసుకున్నాను వదినా. ఇన్నాళ్ళు మిమ్మల్ని మా అమ్మలా, అన్నయ్యని నాన్నలా భావించాను. మీరెప్పుడు నా మంచినే కోరుతారని బలంగా నమ్మాను కూడా. అది నిజం కాదని ఇప్పుడే తెలిసింది. చాలా బాధగా ఉంది.
డబ్బులు ఇస్తానన్నా ఇవ్వద్దని వసు అడ్డుపడింది. అఖిల్కు డబ్బులు ఇద్దామని భాస్కర్ చెప్తున్నా ఇవ్వనని అభి చెప్పేలా చేసింది. ఏ రోజైనా నీ కొడుకులు ఇలా మాట్లాడటం నువ్వు చూసావా? కనీసం కలైనా కన్నావా? ఈరోజు వసు పుణ్యమా అని కళ్ళారా చూశావు. నేను నిన్ననే చెప్పాను కదా వదినా, ఆ వసు నీ ముగ్గురు కొడుకుల్ని విడదీసి ఈ ఇంటిని మొక్కలు చేయాలనుకుంటోంది అని. ఇప్పుడైనా నీకు అర్థమైందా? పెద్ద ఈవెంట్ చేసి పేరు తెచ్చుకుంటే అభి సంపాదనకు గండి పడుతుందని ఆ వసు భయం. అందుకే ఇప్పటిదాకా అభిలో లేని స్వార్థాన్ని వసు పుట్టించింది. అఖిల్ ఎదిగే అవకాశం లేకుండా ఇదంతా చేసిందొదినా. రేపో మాపో భాస్కర్కు కూడా టెండర్ పెడుతుంది. మా నోట్లో కూడా మట్టి కొడుతుంది. ముగ్గురు అన్నదమ్ములు గొడవలు పడి తిట్టుకొని కొట్టుకొని విడిపోయి చెట్టుకొకరు పుట్టుకొకరుగా తల దిక్కున చల్లా చెదరైపోతారు. వసు గొప్ప ప్లాన్ వేసిందొదినా. ఏదో నేను చెప్పాల్సింది చెప్పానదనా. ఇక నీ కొడుకులిష్టం, నీ కోడళ్ళిష్టం, నీ ఇష్టం. ఈ ఇల్లు మొక్కలైతే మాత్రం ఇక్కడే నాకు సమాధి కట్టించండి చాలు. అదే నా చివరి కోరిక. మీరేం చేసినా ఏం చెప్పినా ఎంతో ఆలోచించి చెప్తారని చేస్తారని నాకు తెలుసండి. కానీ అఖిల్కి డబ్బులు ఇవ్వద్దని అంత కరాఖండిగా అది అందరి ముందు ఎందుకు చెప్పారో నాకు అర్థం కావడం లేదు. అఖిల్ ఎదగాలని అందరూ కోరుకుంటున్నారండి. ఆఖరికి సొంతంగా ఈవెంట్ చేయమని చెప్పింది కూడా నేనే. కానీ మొదటే అఖిల్ మోయలేని భారం ఎత్తుకుంటాడని నేను ఊహించలేదు. కానీ వాడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదండి ఆ ఈవెంట్ చేస్తానని. మీకు నమ్మకం ఉందా అఖిల్ అంత పెద్ద ఈవెంట్ చేయగలడని? లేదండి, అందుకే ఫస్ట్ డబ్బులు ఇవ్వను అన్నాను. అఖిల్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఒక్కటే లోటు కాదండి, బాధ్యత కూడా తక్కువ. ఖర్చు పెట్టే ముందు సంపాదించడం గురించి, ఆ కష్టం గురించి తెలియాలి. ఏది ఈజీగా రాదు అని అర్థం చేసుకోవాలి. ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఖర్చులు అదుపు తప్పుతాయి. పని పూర్తి చేయలేరు. సగంలోనే చేతులెత్తేసి ఓటమి పాలవుతారు. అఖిల్కి మీరు 10 లక్షలు ఇవ్వచ్చు. అఖిల్ ఉత్సాహంగా పని మొదలు పెట్టొచ్చు. కానీ అఖిల్ ఆ డబ్బుని అదుపు చేయలేడు. ఎందుకంటే అది తనకి కష్టపడితే వచ్చిన డబ్బు కాదు, తన అన్నయ్య ఇచ్చిన డబ్బు మాత్రమే. అదే ఆ 10 లక్షల్ని అఖిల్ ఎక్కడైనా అప్పు చేసి తెచ్చాడే అనుకోండి, అంత అప్పు పుట్టడం కూడా ఈజీ కాదు. ఎంతో కష్టపడాలి. అప్పుడు ప్రతి పైసా అఖిల్ ఆచితూచి చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. ఆ డబ్బుకి తనే జవాబుదారి కాబట్టి చాలా బాధ్యతగా ఉంటాడు. ఎప్పుడైతే కష్టం విలువ, బాధ్యత తెలిసి వస్తుందో అప్పుడు తప్పటడుగులు వేసే ప్రమాదం తక్కువగా ఉంటుంది. తను వేసే ప్రతి అడుగు స్ట్రాంగ్గా ఉండి సక్సెస్నిస్తుంది. అఖిల్లో నేను అలాంటి ఎదుగుదలనే కోరుకున్నానండి. ప్రతి అడుగు తనే వెయ్యాలి. ఆ అడుగు బలంగా ఉండాలి. అలా కాదని మీరు డబ్బులిచ్చి అవి మిస్యూజ్ అయ్యి మొదట్లోనే అఖిల్ నష్టపోతే ఆ తర్వాత
ఎప్పుడు సొంతంగా ఏమీ చేయలేడు. అందుకే డబ్బులు ఇవ్వద్దు అని అంత ఖరాఖండిగా చెప్పాను. రే అఖిల్, మీ వసు వదిని ఏం చెప్పినా నీ మంచికే. నీ చిన్నప్పటి నుంచి మీ అన్నయ్య నువ్వు చూస్తున్నావుగా. నీకు స్కూల్లో ఏదైనా ప్రైజ్ వస్తే నీకంటే ఎక్కువగా ఆనందపడేవారు వాళ్ళు. నువ్వు సొంతంగా ఎదుగుతానంటే కాదంటారా? ఇక మీ వదినల గురించి నాకంటే నీకే బాగా తెలుసు. నిజంగా వాళ్ళిద్దరూ నీకు అమ్మలేరా? నువ్వు ఎదిగితే తమ కన్నబిడ్డ ఎదిగినంత సంతోషపడతారు. దయచేసి మీ అన్నయ్యల్ని వదినల్ని అపార్థం చేసుకోక అఖిల్. ఇది నీకు ఒక తండ్రిగా చెప్పట్లేదు. నువ్వు మా ఆఖరి బిడ్డవి. నువ్వు బాధపడితే నేను మీ అమ్మ చూడలేంరా. ఏంట్రా చిన్నోడా, కొంపతీసి మీ నాన్న చెప్పిందంతా నిజమని నమ్ముతున్నావా ఏంటి? అదంతా నిన్ను మభ్యపెట్టడానికి. అవునఖిల్, నువ్వు ఓన్గా ఈవెంట్ చేయటం నీకు, నాకు, ఆంటీకి తప్ప ఇంకా ఎవ్వరికి ఇష్టం లేదు. అందుకే వసు అక్క నీకు డబ్బులు ఇవ్వద్దని చెప్పింది. వసు, నువ్వు ఎంత గౌరవం ఇచ్చావు. ఎప్పుడూ వదినా వదినా అంటూ తన వెనకాలే తిరుగుతూ ఒక పనివాళ్ల సేవలు చేస్తే ఆ వసు నీకిచ్చే బహుమతి ఇదా? మీ అన్నయ్యలని నీకు శత్రువులు చేసింది. మీ అమ్మా నాన్నలను మాట్లాడనివ్వకుండా చేసింది. నిన్ను తలదించుకునేలా చేసిందిరా. ఈ రోజు ఈ ఇంట్లో మన స్థానం ఏంటో తెలిసింది కదా అఖిల్. వాళ్ళు పెడితే తినాలి, తిడితే పడాలి. మనకి ఎలాంటి విలువ లేదు. ఈ విషయం నాకెప్పుడు అర్థమైంది. ఏ రోజైనా నీకు అర్థమైందో లేదో. ఇంత జరిగాక కూడా ఇంకా అర్థం చేసుకోకపోవడానికి వాడేం పిచ్చాడు కాదే, తెలివైనవాడు. ఒరే చిన్నోడా, ఇలా ఊరుకు అఖిల్ ఇప్పుడు ఏం చేస్తాడాంటీ? ఏదోటి చేయమని చెప్పావు కదే, సాయంత్రంలోపు చేస్తాడు. చూస్తూ ఉండు. మీరు కరెక్ట్గా ఆలోచించారండి. కానీ అమ్మ దృష్టిలో, అఖిల్ హారికల దృష్టిలో, అత్తయ్య దృష్టిలో మీరు బ్యాడ్ అయ్యారు. నా మరిది ఎదగడం కోసం నేనెన్ని మాటలైనా పడతానండి. అఖిల్ నన్ను అర్థం చేసుకుంటాడు అనే నమ్మకం నాకుంది. అదే అందరూ అనుకుంటున్నారు. అఖిల్ మారితే అందరికీ బాగుంటుంది.